రేవంత్ వదిలిన బాణం స్వేచ్ఛ. తెలుగు ప్రింట్ మీడియా రంగంలోకి కొత్త పత్రిక బిగ్ టీవీ మేనేజ్మెంట్ ద్వారా డిజిటల్ పత్రికగా త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి అచ్చంగా సొంతంగా ఓ పత్రిక రాబోతుంది. దాని పేరు స్వేచ్ఛ. దీని వెనుక కర్త కర్మ క్రియ అంతా సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికలకు ముందు బిగ్ టీవీ పేరుతో వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఒంటరిగా పోరాడింది. అప్పటికే మీడియా మొత్తం కేసీఆర్ గుప్పిట్లో ఉండే. మూడోసారి కూడా కేసీఆర్ అధికారంలోకి వస్తారని చాలా మంది అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తుందా రాదా, రావడం కష్టమే అనే అభిప్రాయమే మెజార్టీ జనాల్లో. ఈ సందర్భంలో రేవంత్ కు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉంది బిగ్ టీవీ, సోషల్ మీడియా. ఈ రెండింటినీ బేరీజ్ వేసుకుంటే సోషల్ మీడియా చాలా చాలా సపోర్ట్ చేసింది కాంగ్రెస్ ను. అప్పటికే 10 ఏళ్ల పాలన, సిట్టింగ్ ఎమ్మెల్యేల అరాచకాలు, కేసీఆర్ నియంత పోకడ, కేటీఆర్ అహంకారం, కవిత సపరేట్ పాలిటిక్స్ ఇవన్నిటిని చూసి చూసి జనం చీదరించుకున్నారు. కాంగ్రెస్ రావాలనుకున్నారు. ప్రధానంగా జర్నలిస్టులు కూడా చాలా మంది కాంగ్రెస్ రావాలనే కోరుకున్నారు. తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులకు ఒరిగింది ఏమీ లేదు. అసలు వారిని కేసీఆర్ ఏనాడు కూడా పట్టించుకోలేదు. గంజిలో ఈగను తీసేసినట్టు తీసేశాడు. అన్ని సెక్షన్ల తరహాలోనే జర్నలిస్ట్ సర్కిల్లో కూడా కేసీఆర్ అంటే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా రేవంత్ కు అండగా నిలిచింది. కానీ ఇప్పుడు రేవంత్ కు ఆ సోషల్ మీడియానే శత్రువైంది. అది రేవంత్ స్వయంకృత అపరాధం, అది వేరే విషయం అనుకోండి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక సేమ్ కేసీఆర్ లాగే మెయిన్ మీడియా మొత్తం రేవంత్ పాట పాడడం మొదలుపెట్టింది. నమస్తే తెలంగాణ, సాక్షి మినహా ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, దిశ ఇలా అన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కాంగ్రెస్ కు దాసోహం అంటున్నాయి. రేవంత్ ఏమీ తక్కువ తినలేదు. కేసీఆర్ ను మించి మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు, గుప్పిట్లో పెట్టుకుంటున్నాడు. తస్మాత్ జాగ్రత్త అని బెదిరించి తన పని తాను చేసుకుపోతూ ఉన్నాడు. అందుకే మీడియా మొత్తం రేవంత్ బాగా ఊదుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ టీవీ యాజమాన్యం విజయ్ కుమార్ రెడ్డి, ఇతను ఎన్ఆర్ఐ, ఇతనే ఇప్పుడు స్వేచ్ఛ అనే డిజిటల్ పత్రికకు అంకురార్పణ చేశాడు. ప్రభుత్వ సలహాదారు రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి విజయ్ కుమార్ రెడ్డి బంధువు, మిత్రుడు. అదే ఊరు. తొలుత డిజిటల్, ఆ తర్వాత ప్రింట్ కు పోతారట. ఇక రిక్రూట్మెంట్ జరుగుతోంది. మొత్తానికి కేసీఆర్ కు మానసపుత్రికైన పత్రికగా వచ్చిన నమస్తే తెలంగాణ ఎలాగో రేవంత్ కు పోలోమని మొత్తం మీడియా వంతపాడి బాగా ఊదినా ఇప్పుడు ఆయనకు ఓ మానసపుత్రికైన ఓ పత్రిక జన్మించింది. దాని పేరే స్వేచ్ఛ.